అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. సార్, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ అవి పని చేయట్లేదు. మొన్నటి వరకు బాగానే పని చేశాయంట. సడన్గా పని చేయట్లేదని అక్కడ వాళ్ళు చెబుతున్నారు అంటుంటే, ఇది ఎవరో ప్లాన్ ప్రకారం చేశారో. మీరు మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆపకండి. ఓకే సార్ అని కాల్ కట్ చేశాడు. డాక్టర్, నా కూతురికి ఎలా ఉంది? డోంట్ వర్రీ సార్, అవుట్ ఆఫ్ డేంజర్. కాస్త స్పృహలోకొచ్చింది. ఇంజెక్షన్స్ వేసాం. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకో 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అంటుంటే అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు భూషణ్. మీరా, శరత్ చంద్ర కూడా, మేము తనని చూడొచ్చా మేడం? చూడండి కానీ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్ అనుకుంటూ కూతురు దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. అమ్మ రాహిణి అని పిలుస్తుంటే కళ్ళు తెరిచి చూసింది. ఇలా ఉందమ్మా, అసలేమైంది అని కంగారుగా అడుగుతుంటే, తనని ఎక్కువ మాట్లాడించకండి సార్ అనింది పక్కన ఉన్న సిస్టర్. ఇక్కడ దక్షిత తన గుండెల మీద గాఢ నిద్రలో ఉన్న దక్షిని చూసి చిన్నగా నవ్వి కాళ్ళు తిమ్మిరి పట్టి ఆమె బాడీ మీద 80 కేజెస్ బరువును 3 గంటల పాటు మోయడంతో ఆయాసంతో శ్వాస ఆడకపోతుంటే ఇబ్బందిగా కదులుతోంది డస్కీ. అతన్ని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంటే ఆమె నడుంని గట్టిగా చుట్టేసి కదలకుండా చేశాడు దక్ష్. అతన్ని చూసి ఆశ్చర్యం వేస్తుంటే సార్ అని లో టోన్లో పిలిచింది. ఈసారి ఆమెను అతని గుండెల మీదకి చేర్చుకొని ఆమె వీపుని చుట్టేశాడు. దక్షిత నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. తినేస్తావా ఏంటి డస్కీ? ఇంటి ముందు దిష్టి బొమ్మలా నోరు తెరుచుకొని చూస్తున్నావు? పడుకో అంటూ కసిరాడు. అతని మాటకి గబుక్కున మౌత్ క్లోజ్ చేసి టక్కున కళ్ళు మూసింది. అతని గుండెల మీద పడుకోవడం వల్ల ఎక్కడ ఆమె బరువు అవుతుందో అని ఇబ్బందిగా కదులుతుంటే ఆమె తల మీద చెయ్యి వేసి గట్టిగా అదుముకున్నాడు. ఇప్పుడు పూర్తిగా అతనిలో కలిసిపోయినట్లుగా పడుకుండిపోయింది డస్కీ. అతని గుండె చప్పుడు సంగీతంలా వినిపిస్తుంటే చాలా హాయిగా అనిపించింది. గుండెల మీద షర్టు చెదిరి అతడి విశాలమైన ఛాతీ మరింత దగ్గరగా కనిపిస్తుంటే ఆమె మది వశం తప్పుతోంది. ఆమె ఎత్తైన ఎద అతని గుండెలకి డైరెక్టుగా తగులుతుంటే ఆమె మదిలో ఏదో కలవరం. ఆమె వెన్ను మీద చేయి వేసి నిమురుతున్నాడు. ఎందుకలా నిమురుతున్నాడో అర్థం కాలేదు ఆ క్షణం. కానీ అతని స్పర్శలో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడే మెలకు వచ్చిన దక్షిత కళ్ళు నలుపుకుంటూ లేచి చూసేసరికి పక్కన దక్ష్ కనిపించలేదు. నేనేంటి బావ గదిలోనే నిద్రపోయానా? అయినా బావెక్కడా అని చుట్టూ చూసింది. ఎదురుగా వర్కౌట్స్ చేస్తూ తన మీద నుండి చూపు మరల్చకుండా చూస్తూ కనిపించాడు. అతని బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా కనిపిస్తుంది బెడ్ మీద ఉన్నవాళ్ళు. అతని చూపులు చాలా ఇంటెన్స్డ్గా ఉన్నాయి. దక్ష చూపులకి తడబడుతూ ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అని తల కిందకి దించి బెడ్ మీద నుండి లేచి పరుగులాంటి నడకతో గబగబా కిందకి వెళ్ళిపోయింది దక్షిత. ఇక తన గదికి వెళ్ళి రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటుంటే తన పెదవులపై నవ్వు వచ్చి చేరింది. బావా ఏంటిలా బిహేవ్ చేస్తున్నాడు? నేనంటే ఇష్టం లేదు అనుకుంటూనే నాకంతా అయోమయంగా ఉంది. ఎనీవే, ఎలాగోలా నాకు దగ్గరగానే ఉంటున్నాడుగా అని మురుసుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక 15 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చి సరాసరి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అతనికి కాఫీ కలిపి రూమ్కి తీసుకెళ్ళింది. గుడ్ మార్నింగ్ రా అంటూ ఎదురయ్యాడు బాలాజీ. అన్నయ్య, ఆయనకిచ్చి వస్తాను. ఇట్స్ ఓకే, టేక్ యూ ఓన్ టైం అని నవ్వి వెళ్ళిపోయాడు బాలాజీ. సిగ్గుపడుతూ దక్ష్ జిమ్ రూమ్కి వెళ్ళింది. లోపలికెళ్ళిన దక్షిత కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉండిపోయింది. ఎదురుగా దక్ష్ పుషప్స్ చేస్తూ కనిపించాడు. అతడి మేని ఛాయ శరీరం మీద చెమట చుక్కలు ముత్యాలా మెరుస్తుంటే గుటకలు మింగుతూ నిలబడింది. అంతలో చిటికే సౌండ్ డిటిహెచ్ రేంజ్లో వినబడుతుంటే ఉలిక్కిపడి చూసింది. రా అన్నట్లు ఇండెక్స్ ఫింగర్ మూవ్ చేశాడు. దగ్గరికి వెళ్ళింది కంగారుగా. అతనికి 2 అడుగుల దూరంలో నిలబడి కాఫీ ఇస్తుంటే షార్ప్గా చూశాడు. అతనెందుకలా చూస్తున్నాడో అర్థం కాలేదు. ముందుకు పెట్టిన కాఫీ తీసుకోవట్లేదు. అలాగే చూస్తుంటే తనే ముందుకు వెళ్ళి నిలబడింది. అయినా తీసుకోలేదు. ఇంకాస్త ముందుకు జరిగింది. ఇప్పుడు ఆమె పొజిషన్ ఎలా ఉంది అంటే 1/2 ఇంచు దూరంలో ఉన్నాడు దక్ష్. అతను అంత దగ్గరగా ఉంటే ఆమె హార్ట్ బీట్ రేజ్ అయ్యి ఆ సైలెన్స్లో చాలా స్పష్టంగా వినిపిస్తోంది ఆమె గుండె సడి. చేతిలో ఉన్న కాఫీ తీసుకొని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఇంత ఫోర్స్గా లాగేసరికి
అతని ఛాతీకి బలంగా తగలడం వల్ల గుండెల్లో నొప్పిగా అనిపించి చెయ్యి పెట్టుకుంది. ఆ చేతిని తీసి వెనక్కి మడిచి మరింత అతనికి అదుముకుంటూ ఇప్పుడు ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరయ్యారు. ఆమె మెడవంపలో వెచ్చటి శ్వాస వదులుతుంటే సున్నితమైన ప్లేస్లో అతని ఊపిరికి చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. మరింత దగ్గరగా వచ్చి పెదాలు తాకించాడు. ఒళ్ళు జల్లుమని ఆమె గుప్పిట్లో అతని టీషర్ట్ని బంధించింది. అలాగే కిందకి వచ్చిన అతని పెదాలు ఆమె భుజంపై ఒక బైటిచ్చి నడుం మీద పట్టు బిగించాడు. అతని పట్టుకి ఒళ్ళంతా ఒకలాంటి సెన్సేషన్ వైబ్రేట్ అవుతోంది. అసలు ఆమె ఒళ్ళు ఆధీనంలో లేకుండా పోతుంటే ఆమె నుండి మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే అతని దృష్టిలో చీప్ అయిపోతాను అని ఆమె ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆమె చేతులు అతన్ని కొంచెం కూడా తాకట్లా. అతని వేళ్ళు నడుం మీద నుండి వెనక్కి జరుగుతున్నాయి. దక్షిత భయంతో అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెడుతోంది. ఆమె చేతులని వెనక్కి మడిచి ఆమెను మరోవైపుకు తిప్పి ఆమె మీదకి వంగాడు. అంటే వెనకాల టేబుల్ ఉంది. విల్లులా వెనక్కి బెండైంది దక్షిత. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పూర్తిగా ఆమె మీదకి వంగి పెదాలందుకున్నాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. అతన్ని దూరం నెట్టేయాలి అనుకున్న వీలు లేకుండా ఆమె చేతులని ఒక చేత్తో బంధించి అతని చెయ్యి నడుం నుండి మెల్లగా కిందకి జరుగుతూ ఆమె థైస్ని గట్టిగా నొక్కుతుంటే ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వుమంది. ఇక పూర్తిగా అతని మాయలో పడిపోయి ముద్దికి సహకరిస్తూ ఉంటే అతని పెదవులపై లైట్గా కార్నర్ స్మైల్ వచ్చి చేరగా ఆమె పెదాలని వీడకుండానే ఆమెను వెనక ఉన్న టేబుల్ మీదకి అడ్జస్ట్ చేసి అతని నడుం చుట్టూ కాళ్ళు వేసుకొని అక్కడి నుండి బెడ్రూమ్కి తీసుకెళ్తుంటే అప్పుడు తేరుకొని కళ్ళు మాత్రమే తెరిచి అతన్ని చూసింది. ఆమె మాట వినే సిచ్యువేషన్లోనైతే కనిపించలేదు. అతను ఏం చేస్తాడో అన్న భయం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే గుండె సడి 100 దాటింది. బెడ్రూమ్ డోర్ కాలితో ఒక తన్ను తన్ని ఆమెను బెడ్ మీదకి మీదకి చేరాడు. అప్పుడు విడువడ్డాయి పెదాలు. అతను పెదాలు మాత్రమే వదిలి అలా కిందకి జారుతుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం చేస్తాడో ఏంటో అని. సార్ అన్న పిలుపు ఆమె నోట్లో నుండి రావడం, ఆమె గుండెల మీద అతని తలలో నుండి చెమట చుక్క కారి ఆమె గుండెల మీద పడడం అలా ఒకేసారి జరగడంతో ఆమె సార్ అని పిలవాలనుకుంది. కానీ సగం సా చెమట చుక్క అక్కడ పడ్డందుకు హా అన్న అరుపు కలిపి సాహ్ అన్న అరుపులా కాకుండా మోకింగ్ టోన్లా వినిపించి ఆ చెమట చుక్క 2 గిరిల మధ్య నుండి కిందకి జారుతూ సరాసరి నాభిలో సెటిల్ అయింది. చెమట బిందువు ఎంత స్పీడ్గానైతే కిందకి జారిందో అంతే స్పీడ్గా అతని పెదాలు కూడా జారితే నాభిలో దాగిన స్వెట్ని నాలుక పెదాలతో గాఢంగా చుంబించాయి. ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమని లాగడంతో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక అతని వీపు లోపలికి గోళ్ళని గట్టిగా దింపేసి ఆహ్ అన్న మోన్స్ మళ్ళీ వినిపించాయి. ఆమె నోటి వెంట వచ్చిన సౌండ్కి అతని పెదవులు వైడ్ అవ్వగా ఆమె మీద నుండి లేచి సరాసరి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అతని బీభత్సానికి ఆమె గుండె ఆగను అంటూ తెగ కొట్టుకుంటుంటే గుండెల మీద చెయ్యి వేసుకొని గబుక్కున లేచి కూర్చుంది. ఇక అలా ఒక 15 నిమిషాలు గుండె సడి కంట్రోల్ అవ్వక నానా తంటాలు పడి మళ్ళీ నార్మల్ అవుతూ కిందకి పరిగెత్తింది. బాబోయ్, ఈయన గదిలోకి వెళ్ళాలంటే భయమేస్తోంది అనుకుంటూ ఆమె రూమ్కి వెళ్ళిపోయింది. ఒళ్ళంతా షివర్ అవుతుంటే అసలు ఆ వణుకు చాలాసేపటి వరకు అదుపు కాలేదు. చాలాసేపటి నుండి ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూసింది దక్షిత. ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెని స్టేర్ చేస్తూ కనిపించాడు. అతన్ని అక్కడ చూడగానే కంగారుగా లేచి నిలబడి మీరేంటి సార్ అని తడబడుతూ అడుగుతుంటే ఆమెను క్షణం చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు. ఎందుకొచ్చాడు, ఎందుకు చూశాడు, ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాకపోతుంటే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఎప్పుడో గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. అంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయాను కదా, బావ తినకుండానే వెళ్ళిపోయారు. ఓ మై గాడ్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టార్ట్ అవుతున్న కార్కి ఎదురుగా నిలబడి సార్ అని పిలిచింది. కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు ఏంటన్నట్లు. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ప్లీజ్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి, తీసుకొస్తాను, ప్లీజ్ రండి సార్ అంటుండగానే ఆమె మాటలు గాలిలో కలిసిపోయాయి. అతను ఆమె ముందు నుండే కార్ని దూసుకెళ్ళిపోయాడు. అంత ఫాస్ట్గా దూసుకెళ్లడంతో దుమ్ము లేచి ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. క్షణంలో మాయమైన కార్ని చూస్తూ బాధగా లోపలికెళ్ళిపోయింది. ఛ,
నా మతిమండ. బావని పస్తులతోనే పంపించాను. ఆయనతో ఎలాగైనా ఈరోజు ఫుడ్ తినిపించాలి. ఈరోజు షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి 2-3 రకాల డిషెస్ని ప్రిపేర్ చేయడంలో పడింది. ఎంత కాన్సంట్రేషన్తో, ఎంత స్పీడ్గా చేస్తుందో, చుట్టుపక్కల జరిగేది కూడా ఆమెకు అవసరం లేదు అన్నట్లుగా. ఏమైంది చెల్లి, అంత స్పీడ్గా కుక్ చేస్తున్నావు? ఏం చేయాలన్నయ్య? మీ ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కుక్ చేయాలి అనుకున్నాను, కానీ కుక్ చేయలేకపోయాను. తినకుండానే వెళ్ళిపోయాడు. అందుకే బాధగా అనిపించింది. త్వరగా కుక్ చేసి ఆయనకి బాక్స్ తీసుకెళ్తాను. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో నన్ను అక్కడ దింపుతారా అన్నయ్య? తప్పకుండా. కానీ వాడు తింటాడో లేదో? ఎందుకు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షూటింగ్ స్పాట్లో చేయడం వాడికి నచ్చదు. అందుకే నేను స్వయంగా కుక్ చేసి తీసుకెళ్తున్నాను. అది కాదురా, ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు. ప్లీజ్ అన్నయ్య, ఏం పర్వాలేదు, ఆయన తినకపోతే నేను తినను అంటుంటే నవ్వి సరే పద అన్నాడు. ఇక కుక్ చేసినవన్నీ బాస్కెట్లో సర్దుకొని బాలాజీకి ఓ ప్లేట్లో వడ్డించి అతన్ని తినగానే ఇద్దరూ కలిసి బయలుదేరారు. వాడి లైఫ్లో ఇంత కేరింగ్ చేసే పర్సన్ ఇప్పటి వరకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. అసలు వాడికి కేరింగ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఏదో మనిషి బ్రతకాలి కాబట్టి అలా బ్రతుకుతూ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అరగంటుగా తయారయ్యాడు. నేను వచ్చాను కదా అన్నయ్య, ఆయనను ప్రేమగా కేరింగ్గా చూసుకోవడానికి. మరి ఈ 1 ఇయర్లో వాడి మనసులో మాట నీకు చెప్పకపోతే? ఆయన మనసులో మాట చెప్పకపోయినా పర్వాలేదు, కానీ తన తల్లి గురించి నిజం తెలియాలి. అది ఎలా తెలియాలి? ఏం చేస్తే తెలుస్తుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వేం బాధపడకురా. నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. వాడు నిన్ను ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. వచ్చినప్పటికీ ఇప్పటికీ వాడి బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది. ఈ 1 ఇయర్లో వాడు పూర్తిగా మారతాడు అన్న నమ్మకం నాకు వచ్చేసింది. నువ్వేం బాధపడకు అని మాట్లాడుకుంటూ ఉండగానే దక్ష్ షూటింగ్ స్పాట్ రావడంతో కారాగింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.